సో టుడే క్లాస్ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ క్లాస్ మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకున్నాం. టుడే క్లాస్ లో వచ్చేసి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఓకే అది ఏదైనా కావచ్చు, మొబైల్ షాప్ అయినా, బట్టల షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, రా మెటీరియల్ అనేది డిఫరెంట్ సప్లైర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి సో వాటిని ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం ప్రాఫిట్ కి. అది ఎలా అనేది టుడే టాలీ ప్రైమ్ 6.0లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఇక్కడ మనది ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఇక్కడ సర్స్ తయారు చేయాలి. ఓకే, సో అందుకు ఎన్ని సర్స్ తయారు చేయాలి? ఇక్కడ మీరు 4th పాయింట్ లో చూసుకుంటే హాఫ్ సర్స్ 1300, ఫుల్ సర్స్ 1300 తయారు చేయాలి. ఈ తయారు చేయాలి అంటే దానికి సంబంధించిన రా మెటీరియల్ అనేది ఒకే సప్లయర్ దగ్గర మనం పర్చేజ్ చేయాలి. డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర మార్కెట్ లో మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలా పర్చేజ్ చేసినప్పుడు ఎంత పర్చేజ్ చేస్తున్నాం, ఎంత ఫినిష్డ్ గుడ్స్ గా మనం మార్చుకుంటున్నాం, మార్కెట్ లో ఎంత స్టాక్ ఆర్ గుడ్స్ ని సేల్ చేస్తున్నాం, ఫైనల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, స్టాక్ సమ్మర్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, సో టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ ఇన్ రెడీమేడ్స్, March 13th, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ చేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ చేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. క్రియేట్ లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఎవరైనా. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి మా ఎనీవన్ తెలిసిన వాళ్ళు. purchase, క్యాపిటల్ అకౌంట్, purchase, Indian garment, పర్చేజ్ అకౌంట్స్, ఇండియన్ గార్మెంట్స్, ఇంకా Galaxy Private Limited, క్రెడిటర్స్, గెలాక్సీ Private Limited, ప్రైవేట్ లిమిటెడ్, సన్డ్రీ క్రెడిటర్స్, తర్వాత Neerja Trader, నీరజ ట్రేడర్స్, Chandra Creditor, సన్డ్రీ క్రెడిటర్స్, ఇంకా వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అకౌంట్స్, కిషోర్ క్లాత్ సెంటర్, సన్డ్రీ డెప్టార్స్. కంట్రోల్ ఏ. ఇవన్నీ కూడా లెడ్జెస్ అన్నమాట. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్స్ లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి మనకి. ఎంటీ అంటే మీటర్స్, ఈజెడ్ అంటే డజన్స్, PC, తర్వాత పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఇలా చేసుకోవాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ చేసుకోమని చెప్పాను, ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. ఈ ప్రాబ్లం లో గ్రూప్స్ అయితే లేవు, బట్ మనం చేసుకోవచ్చు, తప్పలేదు. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, ఓకే ఎస్కే. తర్వాత స్టాక్ ఐటమ్లే వెళ్ళాలి. సో ఫస్ట్ ఏముంది, లెనిన్ క్లాత్. క్లాత్స్ అని తీసుకోండి. యూనిట్స్ ఏమున్నాయి, మీటర్స్. Metal, తర్వాత లెనిన్ క్లాత్, క్లాత్స్ మీటర్స్. నెక్స్ట్ పీర్లు బటన్స్, Legend, డజన్స్, Metal, మెటల్ బటన్స్, డజన్స్. సిల్క్ థ్రెడ్స్, పీసెస్. తర్వాత కాటన్ Threads, థ్రెడ్స్,
పీసెస్. తర్వాత కాలర్ మెటీరియల్, దీనికి ఎలాంటి గ్రూప్ అయితే ఏం లేదు, పీసెస్ సేమ్. తర్వాత హాఫ్ సెట్స్, నెంబర్స్. తర్వాత ఫుల్ సెట్స్ నెంబర్స్. ఈ విధంగా అన్ని కూడా మనం క్రియేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ వోచర్స్ పైకి వెళ్ళాలి. ఫస్ట్ ఏముంది, రిసిప్ట్ క్యాపిటల్ ఎంత అండి, 25 lakhs. నెక్స్ట్ పర్చేజ్, ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తున్నాం, ఇండియన్ గార్మెంట్స్. కంట్రోల్ ఇయర్ పర్చేజ్. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా అన్ని ఒకే సప్లైయర్ దగ్గర దొరకవు కదండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి. లెనిన్ క్లాత్ 3500 meters 350. నెక్స్ట్ డెనిమ్ క్లాత్ 4000, సో 250. 22,55,000కి మనం పర్చేజ్ చేస్తాం. సేవ్ చేయాలి. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సో పీర్ల్ బటన్స్ 2000, రేట్ 50. మెటల్ బటన్స్ 1300, సో 40. 1,52,000కి మన బిజినెస్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బటన్స్ పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు మనం చేసేటన్ని వితౌట్ జిఎస్టీ సంబంధించింది, నీరజ ట్రేడర్స్. సో సిల్క్ థ్రెడ్స్ 2000 pieces 15. కాటన్ థ్రెడ్స్ 1500, సో 20. 60,000కి మనం పర్చేజ్ చేస్తాం. తర్వాత డైరెక్ట్ గా క్యాష్ తీసుకుంటుంది. కాలర్ మెటీరియల్ 2000, రేట్ వచ్చేసి 13. ఇలా ఈ విధంగా రకరకాల ఐటమ్స్ ని మనము డిఫరెంట్ సప్లైయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. ఇప్పుడు హాఫ్ సర్ట్స్ ఫుల్ సర్ట్స్ అని మనము రా మెటీరియల్ తీసుకొని తయారు చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ సెట్ 1300 నెంబర్స్, సింగిల్ హాఫ్ సెట్స్ ఫుల్ సెట్స్ 1300. అప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ లేకి వెళ్ళి ఓచర్ టైప్ లేకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్ ని చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాము. సో ఇప్పుడు ఆ రా మెటీరియల్ ఉపయోగించుకొని ప్రోడక్ట్స్ ని తయారు చేస్తాము. అదర్ ఓచర్స్, ఇప్పుడు నువ్వు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఓచర్ ఏదైతే ఉంటుందో అది ఈ ప్లేస్ లోకి వస్తుంది, ఆల్ట్ ప్లస్ F7. సో ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అక్కడ, హాఫ్ సెట్స్. ఎంత క్వాంటిటీ కావాలి, 1300. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు దీన్ని. ఓకే, పైన నువ్వు క్వాంటిటీ పర్చేజ్ చేసావు కదా, ఇప్పుడు ఆ క్వాంటిటీ నుంచి ఎంత ఉపయోగిస్తున్నావు, 2600. నెక్స్ట్ రేట్ ఆటోమేటిక్ గా పర్చేజ్ రేట్ అదే తీసుకుంటుంది. పీర్ల్ బటన్స్ 867. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్. నెక్స్ట్ కాలర్ మెటీరియల్. ఇక్కడ ఏమేం ఖర్చు అయ్యాయి, వేజెస్ 39,000 ఇక్కడ ఇవ్వాలి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అయ్యే ఖర్చులు ఇక్కడ 91,000 సేవ్ చేయాలి. నెక్స్ట్ ఫుల్ సెట్స్ చూసారా, హాఫ్ సెట్స్ 1300 జనరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫుల్ సెట్స్ తయారు చేస్తున్నాం, అవి కూడా 1300. దాని క్వాంటిటీ ఏమి ఉపయోగించాము, లెనిన్ క్లాత్ 3250. సో తర్వాత మెటల్ బటన్స్ 1300. సో తర్వాత సిల్క్ థ్రెడ్స్ 1300. కాలర్ మెటీరియల్ 1300. ఇక నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది చెప్పగలరు ఎవరైనా, నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది మేబీ మన దగ్గర స్టాక్ ఏమన్నా అయిపోయిండొచ్చు. నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయమ్మా,
మన దగ్గర లేని చెప్పండి లేని పర్లేదు. దానికన్నా లేని దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం. యా. సో మన దగ్గర స్టాక్ లేదు, కానీ అధిగమించి మనం ఉపయోగిస్తున్నాం. అందుకు అది నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. మళ్ళీ మనం పర్చేజ్ చేసినప్పుడు అది పాజిటివ్ గా మారుతుంది. $1,30,000. ఇప్పుడు సేల్స్ చేయాలి. ఆ క్వాంటిటీ జనరేట్ చేస్తారు కదా, ఇప్పుడు సేల్స్ చేయాలి. సో ఫుల్ సెట్స్ 800, 300. హాఫ్ సెట్స్ 600, 1000. 18 lakhs కి మనం సేల్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ ఫుల్ సెట్స్ 500, 1400. హాఫ్ సెట్స్ 700, 900. 13,30,000 కి పర్చేజ్ సేల్ చేస్తాం. ఓకేనా? క్వాంటిటీ జనరేట్ చేసుకున్నాం, అది కస్టమర్ కి సేల్ చేసాం. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టెఫ్ ఫండ్. నెట్ ప్రాఫిట్ 11,23,650. బ్యాలెన్స్ షీట్ స్టాక్ సమ్మరీ ఆల్ టెఫ్ ఫండ్. F2 వాళ్ళ కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. కంట్రోల్ ఇయర్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఈ విధంగా మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No. క్లియరా? సే ఎస్ ఆర్ నో. Yeah, clear. డన్ గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము టైప్ ఆఫ్ అకౌంట్స్. యా చెప్పమా. ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు ఎగ్జామ్ చెప్పండి. రాసినప్పుడు ఎన్నిసార్లు రాయొచ్చండి? మా మీ ఓపిక, డబ్బులు పే చేయాలి కానీ 100 సార్లు నేస్తారు. ఓకే ఓకే. ఓకే. వారికి కావాల్సిన మనీ, మీకు కావాల్సిన సర్టిఫికేషన్. ఓకేనా? డన్ గైస్. సో చూడండి గైస్, సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామా. వీడియో ఆఫ్ చేయండి శివకుమార్. ఓకే, అక్కడ టైప్ ఆఫ్ అకౌంట్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఓకే, అకౌంటింగ్ సైకిల్, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం. టుడే క్లాస్ లో వచ్చేసి మనం గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి డిస్కస్ చేస్తాం. గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో వన్స్ టాలీలో మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన, టాలీలో మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన, ప్రీ డిఫైన్డ్ గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయమ్మా. అవి ఫిక్స్. ఓకే, అవి ఏంటి అనేది మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. అవి ఏంటి అనేది మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. కన్ఫర్మ్. యా డన్ గైస్. చూడండి, వన్స్ టాలీ సాఫ్ట్వేర్ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత, సో టాలీ కంపెనీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఆ సాఫ్ట్వేర్ లో గ్రూప్స్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తాడు. లెడ్జెస్ ఎన్ని ఇస్తారు అది కూడా తెలుసుకోవాలి. సో టోటల్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయమ్మా? 28. లెడ్జెస్ ఎన్ని ఉంటాయి? 2. ఓచర్ టైప్ కీస్ ఎన్ని ఉంటాయి? 24. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు మీరు చెప్పాలి. వన్స్ ఒక టాలీ సాఫ్ట్వేర్ లో
ఒక కంపెనీ మనం క్రియేషన్ చేసిన తర్వాత ప్రీ డిఫైన్డ్ గా టోటల్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, లెడ్జెస్ ఎన్ని ఉంటాయి, ఓచర్ టైప్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? సో ఈజీగా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని మీరు చెప్పాలి. ఓకే, డన్. సో ఈ ఫస్ట్ 28 గ్రూప్స్ లెడ్జెస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓచర్ టైప్స్ గురించి టుమారో డిస్కస్ చేస్తాం. టుమారో ఇస్ ద లాస్ట్ ఫైనల్ బేసిక్ క్లాస్. యా, సో చూడండి, ఈ 28 గ్రూప్స్ ని మళ్ళీ ఏం చేశారు? ప్రైమరీ గ్రూప్స్ 15 గా, సబ్ గ్రూప్స్ గా 13 గా చేశారు. ఆ ప్రైమరీ గ్రూప్స్ లో మళ్ళీ 9 గ్రూప్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయంట. ప్రాఫిట్ అండ్ లాస్ లో 6 గ్రూప్స్ ఉంటాయంట. బ్యాలెన్స్ షీట్ లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉంటాయంట. ఓకే, అవి ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చున్నాం. సో క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఓకే, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏముంటాయి? సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇంకా బ్యాలెన్స్ షీట్స్ 13 సబ్ గ్రూప్స్ లో చూస్తే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్, sundry creditors, stock in hand, deposits, loan and advances, sundry debtors, cash in hand, bank accounts. వీటి గురించి ఇప్పుడు మనం క్లియర్ గా టాలీ ప్రైమ్ 6.0 లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. యా, ఇవి టాలీలో ఎలా కనబడతాయి మనకి? ఈ విధంగా షో చేస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వెళ్ళి మనం చూస్తాం ఫర్దర్. లెడ్జెస్ ఏమున్నాయి మనకి? 2 డిఫాల్ట్ గా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వీటిని మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినా అసలు మీరు వీటి గురించి చేయాల్సిన అవసరమే లేదు. డిఫాల్ట్ గా ఉంటాయి ఆటోమేటిక్ గా. ఓకే, సో ఇప్పుడు నిన్న మీరు 3 ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. మా 3 ప్రాబ్లమ్స్ నిన్న డెబిట్ క్రెడిట్ ఎలా అనేది తెలుసుకున్నారు. డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలో నిన్న మీరు తెలుసుకున్నారు. ఓకే, ఈ రోజు ఏంటంటే ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి, అంటే నిన్న మీరు 3 ప్రాబ్లమ్స్ చూసుకున్నారు కదా. ఏంటవి? ఇవి నేహా ప్రైవేట్ లిమిటెడ్ లో వీటికి సంబంధించిన డెబిట్ క్రెడిట్ మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కు వస్తుందో మనకు అనుకోవాలి. ఈరోజు సెకండ్ టాస్క్. ఓకే, ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చెప్పినట్టుగా టాస్క్ సబ్జెక్ట్ నేర్చుకుంటారో నెక్స్ట్ 4th డే నుంచి మీకు చాలా డెడ్ ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, క్యాపిటల్. ఇప్పుడు ఇక్కడ వచ్చిందా క్యాపిటల్ అనేది? ఓకే, సో దీన్ని ఏమంటారు? వీటన్నిటిని ఏమంటారు? జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి సపరేట్ గా లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ మీదకి వస్తుందో మనకు అనుకోవాలి. అదే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఇది లెడ్జర్. దీనికి అండర్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ వచ్చింది. తర్వాత డ్రాయింగ్స్ వచ్చింది. దానికి ఏం తీసుకోవాలి? గ్రూపు క్యాపిటల్ తీసుకోవాలి. అసలు క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి? ఎనీవన్ తెలిసిన వాళ్ళు చెప్పండి. బీకామ్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్? చెప్పండి. Capital is the amount which is invested by the owner. ఒకరు చెప్పండి, తర్వాత చెప్పండి మా. చెప్పండి గైస్. Sir, capital is the amount which is invested by the proprietor. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎనీవన్? డ్రాయింగ్స్ సొంత వాడకాలు సార్, పర్సనల్ యూజ్. పర్సనల్ డ్రాయింగ్స్ అంటే పర్సనల్ యూజ్. Personal use. వెరీ గుడ్ గైస్. చూడండి, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ వేరు, ఓనర్ వేరు, గుర్తుపెట్టుకోండి. సో బిజినెస్ లో ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనేది సంస్థ. ఓకే, లోకేష్ అనే పర్సన్ ఓనర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్, ఇక్కడ వచ్చేసి ఓనర్. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థ స్టార్ట్ చేయాలి. సో ఇది మనిషి కాదు, దాని అంతగా అది పని చేసుకోలేదు. సో కాబట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలి అంటే ఈ బిజినెస్ కు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఓనర్ పేరు ఏంటి? లోకేష్. లోకేష్ అనే పర్సన్ ఓనర్ కి 10 lakhs డబ్బులు ఇచ్చాడు. ఓకే, సో బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర తీసుకుంది. బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర. సో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఓనర్ పేరేం రాసుకోవాలి? క్యాపిటల్ అని రాసుకోవాలి.
ఓనర్ పేరు ఏం రాసుకోవాలి? క్యాపిటల్. బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర. యాక్చువల్లీ ఓనర్ ఒరిజినల్ పేరు ఏంటి? లోకేష్. కానీ అకౌంట్స్ లా ప్రకారంగా ఓనర్ పేరుకు బదులు ఏమని రాసుకుంటారు? క్యాపిటల్ అని రాసుకుంటారు. ఏమని రాసుకుంటారు? క్యాపిటల్. ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి 10 లక్షలు ఇచ్చాడు కదా, 10 లక్షల నుంచి ఒక 5 లక్షలు తీసుకున్నాడు. సో దాన్ని ఏమంటారు? డ్రాయింగ్స్ అంటారు. ఏమంటారు? డ్రాయింగ్స్. ఈ రెండు నేమ్స్ అనేది, ఈ రెండు నేమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ రెండు నేమ్స్ ఓనర్ కి మాత్రమే ఇస్తారు అకౌంట్స్ లో. మిగతా వ్యక్తులకు ఇవ్వరు. ఎవరైనా అవుటర్స్ ఎవరైనా ఉన్నారంటే మిగతా వ్యక్తులకి ఆ నేమ్స్ ఇవ్వరు. ఓన్లీ ఓనర్స్ కి మాత్రమే ఆ నేమ్స్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆ నేమ్స్ ఓనర్స్ కి మాత్రమే. అర్థమైందా? క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటో పర్సనల్ యూజ్ అంటారు. డ్రాయింగ్స్ అనేది పర్సనల్ యూజ్, గుర్తుపెట్టుకోండి. సో మీరు చేసే ప్రాబ్లమ్స్ లలో క్యాపిటల్ అని వచ్చినా, డ్రాయింగ్స్ అని వచ్చినా మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి? క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే, క్లియర్, డన్. ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది బిజినెస్ కి ఎవరు ఇస్తారు? ఓనర్ ఇస్తాడు. ఓకే, డన్. ఒక ఇన్స్టిట్యూషన్, లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ లేకుంటే లోకేష్ ఐటీ సొల్యూషన్స్ ఒక కంపెనీ పెట్టాలనుకున్నాం. తర్వాత పెట్టిన తర్వాత ఆ బిజినెస్ కావాల్సిన కొన్ని స్టాక్ ఆర్ గుడ్స్ కావాలి. సో స్టాక్ ఆర్ గుడ్స్ కావాలంటే మన బిజినెస్ ఎక్కడికి వెళ్తుంది? మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్తుంది. సప్లయర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? అక్కడ పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అనే ఒక వ్యక్తి దగ్గర 1 lakh సరుకు ఏం చేస్తుంది? పర్చేజ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటున్నాం. సో ఇక్కడ పర్చేజెస్ అనేది డివైడ్ చేశాడు. సో యాక్చువల్ గా నేమ్స్ వస్తే ఏం తీసుకోవాలి? ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్ అని కావాలి. నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్. వారిని సప్లయర్స్ అనొచ్చు, లేదంటే గివర్స్ అని అనొచ్చు. రామ్ ట్రేడర్స్ కావచ్చు, ప్రియా మర్చెంట్స్ కావచ్చు, కార్తిక్ కావచ్చు, జిలాన్ కావచ్చు, ఓకే, రమేష్ కావచ్చు, నీరజ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, ఏ నేమ్ అయినా ఉండొచ్చు. సో వారికి నేమ్ ఏమిచ్చింది? మన లాంగ్వేజ్ లో సప్లయర్స్ ఆర్ గివర్స్ అంటాం. కానీ టాలీ లాంగ్వేజ్ లో వీళ్ళని ఏమంటారు? ఓకే, సప్లయర్స్ ఏమని పిలుస్తారు? క్రెడిటార్స్. కంట్రీ క్రెడిటార్స్ అని పిలుస్తారు. క్రెడిటార్స్. కంట్రీ క్రెడిటార్స్. ఇప్పుడు ఇక్కడ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అన్నాం. అక్కడ 2 లెడ్జర్స్ ఉన్నాయా? 1 లెడ్జర్ ఉందా? 2 ledgers. 2 లెడ్జర్స్ ఉన్నాయి. పర్చేజెస్ అనేది సపరేట్. పర్చేజెస్ అనే లెడ్జర్ కి ఏ గ్రూప్ తీసుకోవాలి? పర్చేజెస్ తీసుకోవాలి. కార్తిక్ అనే పేరు వచ్చింది, ఏం తీసుకోవాలి? కార్తిక్ కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. క్రెడిటార్స్. ఓకే, ఇప్పుడు మీరు కార్తిక్ దగ్గర 1 lakh పర్చేజ్ చేశారు. సో దానిలో ఒక 50,000 సరుకు డ్యామేజ్ వచ్చింది. మన బిజినెస్ ఏం చేస్తుంది? మళ్ళీ అదే సప్లయర్ కి, అదే కార్తిక్ కి పర్చేజ్ రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ 2 లెడ్జర్స్ వస్తున్నాయి. పర్చేజ్ అనేది ఒక సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అనేది ఒక సపరేట్ లెడ్జర్. బట్ కానీ సప్లయర్ ఒకరే. సప్లయర్ ని ఒకసారి క్రియేట్ చేసుకోవాలి. అతను మీ దగ్గర 100 సార్లు వచ్చి పర్చేజ్ చేసినా, అంటే మనము సప్లయర్ దగ్గర వెళ్ళి 100 సార్లు పర్చేజ్ చేసినా ఆ సప్లయర్ మన పేరు ఒకసారి రాసుకుంటాడు. రిపీటెడ్ గా వెళ్తున్నాం కదా, ఆల్రెడీ ఇప్పుడు నీ గురించి ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాడు కదా లెడ్జర్. మీరు 100 సార్లు పోతే 100 సార్లు మీ పేరు కొత్తగా క్రియేట్ చేయరు, ఒక్కసారి చేసుకుంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, పర్చేజ్ ఫ్రమ్ జిలాన్, పర్చేజ్ ఫ్రమ్ రామ్, పర్చేజ్ ఫ్రమ్ కృష్ణ. 100 మంది సప్లయర్స్ ఉండొచ్చు, 1000 మంది సప్లయర్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని క్రియేట్ చేయాల్సిందే. కానీ పర్చేజ్ అనే లెడ్జర్ మాత్రం ఒకటే. ఓకేనా, నువ్వు 100 సార్లు పర్చేజ్ చేసినా ఒకే ఒకసారి పర్చేజ్ ని క్రియేట్ చేసుకోవాలి, ఒకే ఒకసారి పర్చేజ్ రిటర్న్ చేసుకోవాలి. మీరు 100 సార్లు పర్చేజ్ చేస్తే 100 సార్లు పర్చేజ్ 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 అని చేయకూడదు, ఒకే ఒకసారి చేసుకోవాలి. ఓకేనా, చూడండి. పర్చేజెస్ ఫ్రమ్ రాజు, పర్చేజెస్ ఫ్రమ్ రమణి, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, పర్చేజ్ ఫ్రమ్ జిలాన్. ఎంత మంది సప్లయర్స్ వచ్చినా అందరినీ క్రియేట్ చేసుకోవాలి సండ్రీ క్రియేటర్స్ కింద. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చిందంటే సండ్రీ క్రియేటర్స్ ఫిక్స్ అయిపోవాలి. ఓకే, పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ, పర్చేజ్ ఫ్రమ్ జిలాన్, పర్చేజ్ ఫ్రమ్ నిసార్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, పర్చేజ్ ఫ్రమ్ వైష్ణవి. ఎవరైనా రానివ్వండి, పర్చేజ్ అనేది ఒక్కసారే చేసుకోవాలి. కానీ సప్లయర్స్ ఎంతమంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా అందరినీ ఒక్కసారి క్రియేట్ చేయాలి. వాళ్ళ తర్వాత రిపీటెడ్ గా వస్తారు కాబట్టి జస్ట్ వాళ్ళ నేమ్ కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, క్లియర్ మా? దాన్ని ఇది అర్థమైందా?
సో ఫస్ట్ ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసాం. ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేసాం. దానికి కావాల్సిన డబ్బులు క్యాపిటల్ ఒక 10 lakhs మన దగ్గర ఉంది. మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసాం. ఓకేనా, ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తాం మనము, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మనం మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కస్టమర్స్ ఒకరే ఉంటారా, వేల మంది ఉంటారా చెప్పండి? కస్టమర్స్ ఒకరే ఉంటారా, వేల మంది ఉంటారా? వేల మంది ఉంటారు కదా, వేల మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. ఓకేనా, ఎంతమంది అయినా ఉండొచ్చు. వారికి మన బిజినెస్ ఏం చేస్తుంది, సేల్ చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అనేదే మీ మైండ్ లో ఉండాలి. మీరు ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి. నా బిజినెస్ అని మాత్రం మీరు ఆలోచించాలి. ఓకే, సో మీరు ఓనర్ మనిషి కాదు, లైక్ బిజినెస్ మనిషి కాదు కాబట్టి, దాని అంతా అది పని చేసుకోలేదు కాబట్టి, నువ్వు ఓనర్ కాబట్టి నువ్వే బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి బిజినెస్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. సో బిజినెస్ ఓనర్ కూడా శాలరీ ఇవ్వాల్సిందే, నువ్వు ఓనర్ కదా అనేసి ఇష్టపడినట్లు ఉండకూడదు. ఓకే, సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నిలబడి పని చేస్తున్నావు అంతే. నువ్వు బిజినెస్ మైండ్ తోనే ఆలోచించాలి, ఓనర్ మైండ్ సెట్ తో కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000. ఓకే, ఇప్పుడు ఒకడే ఉన్నాడు కదా కళ్యాణ్ అంటే, చాలా మంది ఉండొచ్చు. సేల్స్ టు పల్లవి, సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు కార్తిక్ మర్చెంట్స్, ఇలా కొన్ని వేల మంది సప్లయర్స్ ఉండొచ్చు. లైక్ బయర్స్ ఉండొచ్చు, రిసీవర్స్ ఉండొచ్చు, అంటే కస్టమర్స్ అనొచ్చు. కానీ వేల మందికి మన బిజినెస్ సేల్ చేసిన సేల్స్ అనేది ఒకటే లెడ్జర్, ఒకసారి చేసుకోవాలి. ఓకే, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్ 1,50,000 అనుకోండి. ఇక్కడ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయమ్మా, ఒకటే రెండా, ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సేల్స్ తీసుకోవాలి. బాలు ప్రైవేట్ లిమిటెడ్ ఏం తీసుకోవాలి, సండ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. మన లాంగ్వేజ్ లో బయర్స్ ఆర్ రిసీవర్స్ అంటాం, కానీ టాలీ లాంగ్వేజ్ లో సండ్రీ డెబ్టార్స్ అంటాం. సండ్రీ డెబ్టార్స్ అంటే అర్థం ఏంటి, సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబ్టార్స్, పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటార్. ఇది ఫిక్స్ అయిపోవాలి. ఓకే, మీరు బాలు ప్రైవేట్ లిమిటెడ్ కి 1,50,000 సేల్ చేశారు. దానిలో 50,000 సరుకు డ్యామేజ్ అయింది. ఆ బాలు ప్రైవేట్ లిమిటెడ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, నీకు సేల్స్ రిటర్న్ చేస్తాడు. సేల్స్ అనేది సపరేట్ లెడ్జర్, సేల్స్ రిటర్న్ అనేది సపరేట్ లెడ్జర్. ఇవి రెండు ఏ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి, సేల్సే తీసుకోవాలి. ఓకే, సండ్రీ డెబ్టార్స్, నేమ్ ఆఫ్ ది డెబ్టార్స్ అంటాం కానీ. ఓకే, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. రోజువారీ పని చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే వేజెస్ అంటాము. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. ఫ్యాక్టరీలో మెషిన్లు పని చేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. సో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది, స్టాక్. వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చేస్తాం. మనకి మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే గోడౌన్స్ రెంట్ కూడా పే చేయాలి. ఇవి ఏవి వచ్చినా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి గ్రూప్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయి. సో ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, రెంట్ పే చేయాలి, రూమ్ కి టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి, అప్పు తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. స్టార్టింగ్ లో చెప్పాను, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది 10 లక్షలు, 10 సంవత్సరాలు ఉపయోగించింది బిజినెస్. అదే 10 లక్షలు ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏమడుగుతాడు? ఇంట్రెస్ట్ అడుగుతాడు. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. 10 లక్షలు కాస్త 15 లక్షలు అయింది ఇంట్రెస్ట్ తో కలిపి, అది బిజినెస్ లాస్. ఓకే, అసెట్స్ కొన్ని ఉంటావు, కంప్యూటర్, కారు, మొబైల్, ఇవన్నీ. వీటి మీద ఇయర్ డిప్రిసియేషన్ చేయాలి. తర్వాత ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఏదైనా మీకు ఇన్స్టిట్యూషన్ ఉంటే. బ్యాడ్ డెబ్ట్స్, డబ్బులు ఇచ్చింటావు వాడు ఇవ్వకుండా ఉంటాడు, బ్యాడ్ డెబ్ట్స్. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, ఇన్సూరెన్స్ కంపెనీ అన్నాక ఇన్సూరెన్స్ కట్టుతూ ఉంటావు. స్టేషనరీ, బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్. ఇవే కాదు ఇంకా చాలా వస్తాయి. ఇవి ఏవి వచ్చినా మీరు కళ్ళు మూసుకొని అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
తర్వాత లోన్స్ అండ్ లైబిలిటీ. లోన్స్ అండ్ లైబిలిటీ అంటే ఏంటి? మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి కానీ, బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కానీ అప్పు తెచ్చుకుంటే లోన్ టేకెన్, లేదంటే లోన్ టుక్, V2 V3. ఓకే, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్. ఇలా మన బిజినెస్ ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకున్నా వారి అండర్ గ్రూప్ వచ్చేసి లోన్స్ అండ్ లైబిలిటీ వస్తుంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్ గివెన్ టు రామా ఎంటర్ప్రైజెస్, లోన్ గివెన్ టు ఎస్బీఐ బ్యాంక్, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫైనాన్స్. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. సో ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఈ అసెట్స్ మన బిజినెస్ కోసం పర్చేజ్ చేసిన తర్వాత ఈ ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైగానే వీటి వల్ల యూస్ పొందాలి. వీటినే ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇవి ఎక్కడ కనపడినా మీరు గ్రూపు ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇప్పుడు మన బిజినెస్ వేరే వాళ్ళకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి 1 lakh డబ్బులు ఇచ్చింది, ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, లైక్ మెయిన్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. 1 lakh ఇచ్చింటే 1,50,000 ఇచ్చారు. అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీరు 1 lakh పర్చేజ్ చేశారు, 80,000 వాళ్ళకి ఇచ్చారు, మీరు 20,000 20,000 ఇవ్వలేదు. సో డిస్కౌంట్ రిసీవ్డ్. స్టార్టింగ్ లో చెప్పాను, ఓనరే బిజినెస్ డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. 2 lakhs తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు ఓనరు. అదే 2 lakhs 2 years తర్వాత బిజినెస్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇంట్రెస్ట్ అడుగుతుంది. 2,50,000 ఇచ్చాడు ఓనర్ బిజినెస్ కి, అది ఇన్కమే బిజినెస్ కి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. వీటి గురించి ఇంకా రేపటి క్లాస్ లో బాగుంది. కమిషన్స్ ఎక్కడైనా పని చేస్తున్నావు, కమిషన్ వచ్చింది, కమిషన్ రిసీవ్డ్. నీకు హైదరాబాద్ లో 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాంట్లో రెంట్ ఉన్నారు చాలా మంది, నెల వాళ్ళు మీకు అమౌంట్ ఇస్తారు, రెంట్ రిసీవ్డ్. రిసీవ్డ్ అనే పదాలు కనపడ్డాయంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనుకోవాలి. అదే ఇవే పదాలు ఎక్స్పెన్స్ కనపడితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. డిస్కౌంట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. కమిషన్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. రెంట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, రెంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. ఈ లాజిక్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఏముంది చూసినట్లయితే లైక్ డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు మీకు ఏదైనా బాడీ ఇంజూర్ అయింది అనుకోండి, మీకు డబ్బులు ఇస్తారు. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్ 10 lakhs 5 lakhs అలా ఏమైనా జరిగిందంటే. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తే ఫ్లైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఇలాంటి పదాలు వచ్చాయంటే డైరెక్ట్ ఇన్కమ్స్ మీరు తీసుకోవాలి. కరెంట్ అసెట్స్, ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. బిల్స్ రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్స్ ఏమైనా ఉంటే బిల్స్ రిసీవబుల్స్ అని మనం చెప్పుకుంటాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, 3 months 4 months ముందుగా మనము అమౌంట్ పే చేయడం, దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. షేర్స్, మనం హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నా దగ్గర డబ్బులు లేదు, నేనేం చేస్తాను, షేర్లు అమ్ముతాను నా కంపెనీకి. అది మీ దగ్గర 10,000 డబ్బులు ఉంది, మీరందరూ నా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, షేర్లు కొంటారు. ఆ డబ్బులతో నేను వెళ్ళి హైదరాబాద్ లో బ్రాంచ్ పెడతాను. ఓకే, ఆ డబ్బులు డబుల్ అవ్వచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు, చెప్పలేము. ఓకే, ఇవి ఏం వచ్చినా కూడా అండర్లో కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. ఇంకా అడ్వాన్స్ ట్యాక్స్ వస్తుంది, శాలరీ అడ్వాన్స్ వస్తుంది, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వస్తాయి. ఓకే, ఇవన్నీ ఏమి వచ్చినా కరెంట్ అసెటే తీసుకోవాలి. తర్వాత కరెంట్ లయబిలిటీస్. బిల్స్ పేయబుల్, మనం పర్చేజ్ చేసాం కానీ డబ్బులు ఇవ్వలేదు, ఇంకా బిల్స్ పేయబుల్, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ చేసాం 1,50,000 ఇచ్చాం, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇవి రెండు ఏవచ్చినా కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. ఇంకా బిజినెస్ అన్నాక ఏదో ఒక బిజినెస్ కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి. ఎస్బీఐ బ్యాంక్, కెనరా, యాక్సిస్, ఐడిబిఐ, ఏదో ఒక బ్యాంక్ అయితే ఉండాలి. ఏ బ్యాంక్ వచ్చినా అండర్ గ్రూప్ లో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు బాగా మన బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది,
మధ్యలో బాగా ప్రాఫిట్స్ వచ్చాయి, కొంత అమౌంట్ తీసుకొని రిజర్వ్ లో పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఫ్యూచర్ లో సర్ప్లస్ రావచ్చు, కరోనా సిచ్యువేషన్స్ అలాంటి రావచ్చు. అలాంటివి వచ్చినప్పుడు మనకి బిజినెస్ అనేది జరగదు. కాబట్టి వచ్చిన ప్రాఫిట్ లో నుంచి కొంత అమౌంట్ సపరేట్ గా తీసుకుంటే అది మనకు నెక్స్ట్ టైం ఉపయోగపడుతుంది. దాన్ని క్యాపిటల్ రిజర్వ్ అంటాం. జనరల్ రిజర్వ్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ కి బోనస్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఓకే, అలాంటివి ఏమైనా జరిగినట్లయితే వాటిని జనరల్ రిజర్వ్ అంటాం. ఈ రెండు ఏ వచ్చినా కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో మనం తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ లెడ్జర్ కి ఇన్వెస్ట్మెంట్ గ్రూపే వస్తుంది. డ్యూటీస్ అండ్ taxes. Tax to be paid. Central goods and services tax, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి మూడు మనం జిఎస్టీ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇవి మూడు ఏం తీసుకున్నా అండర్ లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకుంటాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. మనం రెగ్యులర్ గా బ్యాంకుతో ట్రాన్సాక్షన్ చేస్తే మనకు డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళు ఇస్తారు, దాన్ని బ్యాంక్ ఓడి అంటారు. బ్రాంచ్ డివిజన్స్, బ్రాంచ్ అండ్ డివిజన్స్. ఇప్పుడు కడపలో ఒక బ్రాంచ్ ఉంది, నాకు హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేయాలి. ఆ బ్రాంచ్ కోసం నేను అసెట్స్ ఏమైనా పర్చేజ్ చేస్తే ఆ బ్రాంచ్ కోసం సపరేట్ గా మెన్షన్ చేస్తూ, సో బ్రాంచ్ ఆఫీస్ కోసం పర్చేజ్ చేసినట్టుగా వాటి అండర్ లో గ్రూప్ లో ఇస్తాం. స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకుంటాం. స్టాక్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, ఇవి ఫెస్టివల్స్ కు జరిగే ఎక్స్పెన్సెస్. సో లైక్ రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి, ఇంకా బిజినెస్ లో జరిగే చిన్న చిన్న రిపైర్స్, బ్యాంక్ చార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ఇలాంటివి ఏమి వచ్చినా కూడా మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుంటాం. తర్వాత సెక్యూర్డ్ లోన్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, లిక్విడ్ అసెట్స్. ష్యూరిటీ పెట్టి తీసుకునే లోన్స్ ని సెక్యూర్డ్ లోన్స్ అంటాం. అన్సెక్యూర్డ్ లోన్స్, వీటికి ఎలాంటి ష్యూరిటీ ఉండదు. స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లోన్స్, ఇవన్నీ చూస్తుంటాం. చాలా మంది పిల్లలు గేమ్స్ ఆడడానికి క్రెడిట్ బి ఇలా కొన్ని ఆన్లైన్ లో డబ్బులు ఇచ్చే యాప్స్ ఉంటాయి, వాటి నుంచి డబ్బులు తీసుకొని సో అవి కట్టలేక చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు ఇలాంటి అన్సెక్యూర్డ్ లోన్స్ వల్ల. ఓకే. డిపాజిట్ అసెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్, టెలిఫోన్ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ బిల్డింగ్, వాటి కోసం మనము ముందుగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాం. వాటిని డిపాజిట్ అసెట్స్ అంటారు. సస్పెన్స్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ మనకి ఈక్వల్ అవ్వనప్పుడు డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వడానికి సస్పెన్స్ అకౌంట్ ని మనం యూజ్ చేస్తాం. ప్రొవిజన్స్, ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో వీటిని యూజ్ చేస్తాం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఎలక్ట్రిసిటీ పేయబుల్, ఇలాంటి వాటిల్లో అడ్జస్ట్మెంట్, ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఎంటర్ చేయడంలో వీటిని ఉపయోగిస్తాం. క్యాష్ ఇన్ హ్యాండ్, ఓకే, ఇది డిఫాల్ట్ గా సిస్టమ్ లోనే ఉంటుంది. సో ఇవి మనకి టోటల్ 28 గ్రూప్స్. ఈ 28 గ్రూప్స్ ను ఉపయోగించి మీకు ఇచ్చిన 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక ప్రాబ్లమ్కి నేను చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం లో టోటల్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా? ఎవరైనా చెప్పగలరా? క్యాష్ తో కలిపి ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఎనీవన్ చెప్పండి చూద్దాం. 11 క్యాష్ తో వస్తుంది. కలిపి 11 వస్తున్నాయి సార్. వెరీ గుడ్. 11 ఇంకా అమ్మా వచ్చిన పేర్లే మళ్ళీ వస్తే తీసుకోకూడదు, ఒక్కసారి తీసుకోవాలి. చెప్పండి బ్రదర్, ఏమేమున్నాయి చెప్పండి. క్యాపిటల్ ఏమొస్తుంది? గ్రూప్ క్యాపిటల్ సార్. క్యాపిటల్. నెక్స్ట్ ఏముంది? పర్చేస్ ఫ్రమ్ కార్తీక్ అంటే ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 1 2? 2 సార్. ఏమేమి వస్తాయి? పర్చేస్ ఒకటి, పర్చేస్. కార్తీక్ అంటే క్రెడిటర్ సార్. పర్చేస్ ఎప్పుడు వచ్చినా క్రెడిటర్స్. సో తర్వాత క్యాష్ పేడ్ టు కార్తీక్, ఇది అవసరం లేదా? మళ్ళీ అవసరమా? సో నో నీడ్. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 1 2? 2 సార్. సేల్స్ ఏం తీసుకోవాలి? సేల్స్. కళ్యాణ్కి ఏం తీసుకోవాలి? డేటర్స్. సేల్స్ ఎప్పుడు వచ్చినా డేటర్స్. సండ్రీ, డెబిటర్స్. నెక్స్ట్ సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్, ఇది అవసరమా? నో నీడ్. నెక్స్ట్ క్యాష్ డిఫాల్ట్, నో నీడ్. సో నెక్స్ట్ ఏంటి? ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? రెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్ అంటే ఫ్యాక్టరీ సార్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. వేజెస్ అంటే డైరెక్ట్
ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే Indirect Indirect income. Direct expense. self income. Indirect income, sir. ఇండైరెక్ట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? ఎప్పుడు రిసీవ్ అయినా ఇన్కమ్, సార్. డైరెక్ట్. ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఇన్కమ్. క్యాష్ కలిపితే మీకు క్యాష్ ఇన్ హ్యాండ్. టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇంకా కొన్ని అడిషనల్ గా చెప్పండి చూద్దాం. కంప్యూటర్ ఏమొస్తుంది? Fixed assets. ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్. తర్వాత లైక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ Indirect income. Interest received. Indirect income. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. Indirect expense. కరెంట్ సెట్. క్యాపిటల్ రిజర్వ్. Capital reserves and surplus. రిజర్వ్స్ అండ్ Surplus. సర్ప్లస్. ఇన్వెస్ట్మెంట్. Investment is నెక్స్ట్ లైక్ ఇంకా మనకి ఏమొస్తుంది? సాలరీస్. indirect expenses. పర్చేజ్ రిటర్న్. Purchase account, sir. డ్రాయింగ్స్. Capital account. Drawings, capitals. వెరీ గుడ్. సో ఫ్యాక్టరీ రెంట్. Direct expenses, sir. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. Direct income, sir. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. Sir, bank account, sir. ఏం తీసుకోవాలమ్మా? Bank account, sir. ఓకే, లోన్ గివెన్ టు Loans and రామా ట్రేడర్స్. loans and advance. లోన్స్ అండ్ advance. ఇది ఈ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బిల్స్ పేయబుల్. Current assets. Bills payable. Current liabilities. ఓకే, షేర్స్. Shares, Current sir. current assets. ఈ విధంగా రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ అనేది టుమారోకి మీకు టాస్క్. ఓకే, సో గైస్ నిన్న చెప్పిన క్లాసు, ఈరోజు చెప్పిన క్లాసు, రేపు చెప్పబోయే క్లాస్, ఈ 3 days క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. వీటిని బాగా 1-2 సార్లు వీడియో విని మీకు ప్రతిదీ కూడా రాసుకుంటూ, ఆల్రెడీ మెటీరియల్ ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి ఆ వొకాబులరీ టర్మినాలజీ, ఒకవేళ నాన్ కామర్స్ అయితే వొకాబులరీ టర్మినాలజీ ఒకసారి బై హ్యాండ్తో రాస్తే ఏం తప్పేం లేదు, రాయండి. ఆ టర్మినాలజీ మీకు బై హ్యాండ్ రావాలి. ఓకేనా? సో అది. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ వీడియోస్ ఎక్కడ చూడాలి సార్? నాకు ఏ వీడియోస్ వస్తలేదు సార్. టైప్ లో ఉంటాయమ్మా, టైప్. చూడండి గైస్, ఏ వీడియో అయినా గ్రూప్ లోనే ఉంటుంది. సపరేట్ గా నేను పంపించేదంటూ ఏమీ ఉండదు. ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత గ్రూప్ లోనే పడిపోతుంది. ఎవరైతే ఆన్లైన్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకు వీడియో కనిపించదు. ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉంటారో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మీ 24/7 మీ మొబైల్ ఎలా ఉంటాయో అలా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఈ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ ని ఒక బిజినెస్ లో ఎలా ఉపయోగిస్తారు? ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీలో 2 ఓనర్స్, ఒకరు కైలాస్ క్యాపిటల్, మరొకరు దివ్య క్యాపిటల్.
సో బిజినెస్ కి ఓనర్స్ 5% వడ్డీ రేటుతో ఒకరిచ్చారు. దివ్య వచ్చేసి 10% వడ్డీ రేటుతో ఇచ్చారు. ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31/3కి ఎండ్ అవుతుంది కాబట్టి సో ఏ ఓనరు బిజినెస్ లో ఏ మంత్ లో ఎంత అమౌంట్ ఇచ్చాడు, ఎంత అమౌంట్ బిజినెస్ నుంచి తీసుకుంటున్నాడు, అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద ఇద్దరు ఓనర్స్ బిజినెస్ లోకి అమౌంట్ ఇవ్వడం తీసుకోవడం జరగంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాల్సినది ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది కాన్సెప్ట్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లో మనకి డేట్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. డేట్స్ అనేది మ్యాండేటరీ ఇవ్వకపోతే కరెక్ట్ గా రావు. ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళు అమౌంట్స్ ఉంటారు. మీ ఫాదర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే మీరు ఇంట్రెస్ట్ ఎవరికైనా డబ్బులు ఇస్తే 365 డేస్ కలెక్ట్ చేస్తారా, లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా కలెక్ట్ చేస్తారా, లేదు అంటే క్యాలెండర్ మంత్ ప్రతి మంత్ 30 డేస్కే ఇస్తారా, లేదంటే ఇండియా ఫైనాన్స్ ఫాలో అవుతున్నారా, అమెరికా ఫైనాన్స్ ఫాలో అవుతున్నారా? దేన్ని బట్టి మీరు ఇస్తారు ఇంట్రెస్ట్ ఎవరికైనా కానీ? ప్రతి నెల 30 రోజులు ఉంటాయా? ప్రతిరోజు 30 డేస్ ఉండవు కదా, ఉంటాయా? మంత్ వైజ్ ఇస్తాం సార్. ఎవరైనా కూడా 365 డేస్ కదా కలెక్ట్ చేస్తారు. సండేస్ వచ్చాయని, మండేస్ వచ్చాయని, ఓకే, లేదు అంటే ఇంకా లైక్ ఫెస్టివల్స్ వచ్చాయని ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకుండా ఉంటారా ఎవరైనా? చెప్పండి. లేదు కదా, ప్రతిరోజు కలెక్ట్ చేస్తారు. సో మనం 365 డేస్ కి తీసుకోవాలి, అది బిజినెస్ అయినా అవుట్ సైడ్ అయినా. ఓకే, డన్. సో టాలీ ప్రైమ్ 6.0లో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తాం. ఏమిది ఇక్కడ? కైలాస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఇప్పుడు మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టాలి, బిల్ వైజ్ నో పెట్టాలి, ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాల్కులేషన్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ మనకు నో నీడ్, నో. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ మీరు F11 లో వేసి పెట్టాల్సి వస్తుంది. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఇంకా వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, క్రియేట్ లెడ్జెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏముందండి ఇక్కడ? కైలాస్ క్యాపిటల్ అకౌంట్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెడతారో యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. పర్సెంటేజ్ ఎంత? 5%. కింద చూడండి, ఇక్కడ ప్రతి నెల 30 డేసా, క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలానా, క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలానా అనేవి ఉంటాయి. మనం 365 డేస్ ఆల్ బ్యాలెన్సెస్ తీసుకోవాలి. కంట్రోల్ సేవ్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్ అకౌంట్. ఎస్, 10%, 365 డేస్ ఆల్ బ్యాలెన్సెస్, సేవ్. కంట్రోల్ సేవ్. ఈ రెండింటికే పర్సంటేజ్ ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఎలక్ట్రిసిటీ బిల్, కంట్రోల్ టెలి బిల్, కంట్రోల్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కంట్రోల్ ఎస్కేప్ ఓచర్స్. ఫస్ట్ వన్ రిసిప్ట్, డేట్ మార్చాలి. 1/4 ఇయర్ అవసరం లేదు, 1/4 మంత్ డేట్ చాలు. కైలాస్ ఎంత పెట్టాడండి బిజినెస్ లో? 8 lakhs పెట్టాడు. నెక్స్ట్ మళ్ళీ రిసిప్ట్ తీసుకోవాలి, 1/5. కైలాస్ మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఎంత పెట్టాడండి అమౌంట్? 3 lakhs. ముందు 9 lakhs, ఇప్పుడు 3 lakhs కలిపితే టోటల్ 11 lakhs.
బిజినెస్ లో 11 lakhs క్యాష్ ఉంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ వచ్చారు, దివ్య గారు వచ్చారు 1,6. ఆమె ఎంత పెట్టింది బిజినెస్ లో క్యాపిటల్? 4 lakhs. అది కూడా రిసిప్ట్ లోనే తీసుకోవాలి. టోటల్ క్యాష్ ఎంత ఉంది? 15 lakhs. నెక్స్ట్ 1,6 కైలాస్ విత్ డ్రా ఫ్రమ్ కంపెనీ. పేమెంట్ తీసుకోవాలి, డేట్ మార్చుకోవాలి. 1,6 కైలాస్ యాక్చువల్గా బిజినెస్ ఎంత ఉంది? 11 lakhs ఉంది. 2 lakhs మీరు విత్ డ్రా చేసుకుంటారంటే 9 lakhs ఉంటుంది. బిజినెస్ లో క్యాష్ ఎంత ఉంది? 15 lakhs ఉంది. 2 lakhs వెళ్ళిపోతే 13 lakhs వస్తుంది. తర్వాత దివ్య యార్డ్స్ క్యాపిటల్ 1,17,000 రిసిప్ట్ 17. నెక్స్ట్ పేమెంట్ డేట్ 1/8. దివ్య మళ్ళీ 1/8 ఏం చేస్తుంది? 1 lakh విత్డ్రా చేస్తుంది. నెక్స్ట్ కైలాస్ యాప్స్ క్యాపిటల్ రిసిప్ట్ డేట్ 2/8. కైలాస్ క్యాపిటల్ 2 lakhs. తర్వాత 2/9 దివ్య యాడ్స్ 6 lakhs. తర్వాత 110 విత్డ్రా పేమెంట్. తర్వాత దివ్య యాడ్స్ 111. $112 విత్డ్రా 2 lakhs. 2 lakhs. 31/3 2024. Divya withdrawal from company 1 lakh rupees. నెక్స్ట్ 1/1 Expenses. Payments FI. Rent to electricity, telephone bills. Total 38,000. 1/2 Incomes. Receipt. Commission received 45,000. ఇలా ఈ విధంగా మనం రియల్ టైంలో ఇద్దరు పర్సన్స్ కలిపి బిజినెస్ లో స్టార్ట్ చేశారంటే ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్ లో ఉంటాయి. అన్ని మంత్స్ కనిపించవు. అప్పుడు మీరు ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ ఎంటర్ అన్ని ట్రాన్సాక్షన్స్ మన కంటికి కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. ఎస్కేప్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. టాలీ ప్రైమ్ 6.0 మనం డిస్కస్ చేస్తున్నాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా ఈక్వల్ అయిపోతాయి. అకౌంట్ బుక్స్ లో వెళ్ళి చూస్తే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓన్లీ రిసిప్ట్ చూడండి. మంత్ వైజ్ రిసిప్ట్ లో ఏ దాంట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని క్లియర్ గా కనబడుతున్నాయి. పేమెంట్స్. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళాలి. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు లెడ్జర్ వైజ్ కైలాస్ క్యాపిటల్. సో గ్రాండ్ టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత? నెట్ లైక్ ఇంట్రెస్ట్ ఎంత? 5%, sir. సో కైలాస్ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? వాళ్ళ అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఓకే 44,479. 44,479 రూపీస్ పే చేయాలి ఇంట్రెస్ట్. దివ్య క్యాపిటల్ ఎంత పే చేయాలి?
66,109 రూపీస్ పే చేయాలి. 1 దివాకి బిజినెస్ 10%. ఆ విధంగా ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇలా ఎస్కేప్ పేయబుల్స్ రిసీవబుల్స్. సో ఇదే అండి, దీన్ని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. దీన్ని మనం ఏం చెప్తాం? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఓనర్సే తన బిజినెస్ కు డబ్బులు ఇచ్చినప్పుడు సమ్ పర్సెంటేజ్ తో బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఎలా అనేది ఈ యొక్క కాన్సెప్ట్, ఫైనాన్స్ కంపెనీ కాన్సెప్ట్. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? అర్థమైందా? క్లియర్ గైస్? ఎనీవన్? మహాలక్ష్మి, జ్యోత్స్న, రామ్, మురళి, రమ్య, క్లియర్ మా? అర్థమైందా? ఓకే, డన్. టెక్నికల్ పాయింట్స్ చెప్పామా? ఏమైనా చెప్పలేదా?